ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. మరొక వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చిన నన్ను మీరు ఆదరిస్తారని నేను ఆశపడుతున్నాను. మరి నా గురించి ప్రార్థన కూడా చేస్తారని ఇంకా నేను ఇష్టపడుతున్నాను. అలాగే మరి వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగం ఏంటంటే దుష్టుని ఎదిరించుట. హల్లెలూయా. అసలు మనకు కావాల్సింది ఈ రోజుల్లో దుష్టుని ఎదిరించుట. ఎన్ని రకాలుగా దుష్టుడు మనల్ని శోధిస్తున్నాడంటే చెప్పలేనన్ని రకాలుగా. మనకు ఆస్తులు పాస్తులు ఏమి రావు కానీ, మనకు ఆశీస్సులు కూడా రావు కానీ, దుష్టుని ఎదిరించలేక ఉన్న ఆశీస్సులు కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నవడేస్లో మనకి ఈ వాక్యం చాలా అవసరం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 16 వచనాల వరకు చదువుకుంటే దుష్టుని ఏ విధంగా ఎదుర్కోవాలో మనకి చక్కగా వివరించబడింది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి చెప్తున్నాడు కదా, ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఎలా ఉండాలంట? మనం బలవంతులై ఉండాలంట. ఇంకేమంటున్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఎదిరించుటకును ఒక మంచి కవచాన్ని మనం ధరించుకోవాలంట. హల్లెలూయా. ఏంటా కవచం? వాక్యం. ఏంటా కవచం? ప్రార్థన. ఏంటా కవచం? ఆత్మీయత. ఏలయనగా ఎందుకోసం దుష్టునితో మనం పోరాడాలో చూడండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దుష్టుని పోరాటం చూసారా అమ్మ? దుష్టుడు చూడండి, ఆశీస్సులు ఎక్కడి నుంచి రావు కానీ దుష్టుని యొక్క తలంపులు మాత్రం చాలా వస్తాయి. ఇక్కడ కూర్చొనే ఉంటాం, ఎన్ని రకాలుగా ఆలోచిస్తామంటే ఆలోచిస్తే అందుకోసం కీర్తన గ్రంథంలో అంటాడు, దుష్టుని ఆలోచించొప్పు నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక అంటాడు. చూడండి ఇక్కడ అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. ఎవరిని ఎదిరించుటకు? దురాత్మల సమూహాన్ని, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నామంట మనం ఈ లోకయాత్రలో. అందుచేత మనం ఏం చేయాలంట? ఆపద్దినమందు వారిని ఎవరిని ఎదిరించుటకు? ఈ ప్రధానులు అధికారులు ప్రస్తుత అధికార సంబంధం లోక సంబంధమైనటువంటి దురాత్మల సమూహం ఉంది కదా, దీన్ని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై నిలువబడి ఉంటకు శక్తిమంతులు మగినట్లు దేవుడిచ్చు మనం శక్తిగా. ఇప్పుడు చూడండి అమ్మ, యుద్ధానికి వెళ్తే ఏం చేస్తాం? మరి ఆయన గొల్యాత్ ఏం ధరించాడు? యుద్ధానికి వెళ్తూ మంచి డాలును ధరించాడు, శస్త్రాలను ధరించాడు కదా. మనం ఎగ్జామ్కి వెళ్తే ఏం చేయాలి? పెన్ను తీసుకెళ్ళాలి కదా. బస్ ఎక్కి ఏం చేయాలి? ఛార్జీలకు డబ్బులు పెట్టుకోవాలి కదా. బండి మీద ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా. వంట రూమ్లోకి వెళ్తే ఏం చేయాలి? లైటర్ పట్టుకోవాలి కదమ్మా. ఇవన్నీ మనకి ఎంత అవసరమో ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహాన్ని ఎదిరించడానికి ఏం అవసరమో ఇక్కడ చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఏమని అంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడు ఒక సర్వాంగ కవచాన్ని ఇస్తాడంట. అంటే దానివల్ల మనకి ఏమవుతుందమ్మా? సాతాన్ని ఎదిరించే శక్తి 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 గొప్ప గొప్ప శక్తి గొప్ప శక్తి అంటాం కదా మనం. ఆ శక్తి ఏ శక్తి? దేవుడిచ్చే శక్తి. సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియగు మైవరును దొడుగుకుని. ఏంటి ఆ సర్వాంగ కవచం? సత్యం అనే దట్టును పట్టుకోవాలంట, నీతి అనే మైమరును పట్టుకోవాలంట, తొడుక్కోవాలంట. పాదములకు సమాధాన సువార్త వలనను సిద్ధ మనసు తొడుగుకుని నిలువబడి ఉండుడి. ఇవిగాక ఇవి ఒక్కటే కాదు, విశ్వాసమను డాలు. క్రైస్తవునికి కావాల్సిందేంటి? విశ్వాసం. మరి 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఎట్లా స్వస్థపడిందండి? ఆమె విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం యొక్క పత్రికలో చూడండి, విశ్వాసం యొక్క ఒక పెద్ద పట్టికే ఉంటుంది. విశ్వాసంతో అబ్రహాము మరి సంతానాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇస్సాకు మరి దేవుని యొక్క విశ్వాసం వల్లనే విధేయత చూపించాడు తండ్రికి. మరి శారా కూడా విశ్వాసం కొంచెం బలహీనమైనప్పుడు కూడా తర్వాత ఆమె నమ్మింది. చూడండి, ఇక్కడ విశ్వాసం డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి పెన్ ఎంత అవసరమో, ప్యాడ్ ఎంత అవసరమో, పేపర్లు ఎంత అవసరమో, మనకు హాల్ టికెట్ ఎంత అవసరమో, ఈ దుష్టుని యొక్క మరి ఆయన ఎదుర్కోవాలంటే, దుష్టుని యొక్క ఆలోచనలు మనం పట్టుకోవాలంటే, దుష్టుని మనం ఢీకునాలంటే చూడండి, ఇక్కడ వాక్యం అనే డాల్ను మనం పట్టుకోవాలి, విశ్వాసం అనే కవచాన్ని మనం పట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ యోహోను రాసిన మొదటి పత్రికలో చూడండి, చాలా వాక్యం ఎంత చక్కగా వివరించాడో. 2వ అధ్యాయం 12 నుండి మొత్తం 15 దాకా చూడండి. ఇక్కడ చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపలను క్షమించబడినవి కనుక మీకు రాయిచున్నాను.
చూడండి యోహోను మొదటి పత్రికలో ఏమంటాడు, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారై ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులు దేని చేత శుద్ధీకరించబడదురు? దేవుని యొక్క వాక్యం చేత. యవనస్తులు దేని చేత తమ యొక్క నా ప్రవర్తన సరిదిద్దుకుంటారు? దేవుని యొక్క వాక్యం చేత. యవనస్తులు తన యవన కాలంలోనే తన దేవుని యొక్క కాడి మోయటం సులభమని దేవుడే చెప్తా ఉన్నాడు. యవనస్తులు ఎప్పుడు ఎలా జయించుతారండి? విశ్వాసం అనే కవచాన్ని ధరించాలి. దుష్టుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలండి? వాళ్ళు మరి అగ్ని బాణముల్లాగా వాళ్ళు వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. ఇంకేమన్నాడు? చిన్నపిల్లలు కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా చిన్నపిల్లలకు చెప్తున్నాడు, అమ్మ మరి యవనస్తులకు చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయచ్చు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయచ్చు. తండ్రులు అనేవాళ్ళు చాలా అనుభవం కలిగినవి. గడ్డాలు మీసాలం బాగా నరిసి ఉన్న వాళ్ళు తండ్రులు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏం తెలియదు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళకి చెప్పడం అంటే సమంజసం. వీళ్ళకేం చెప్తున్నాడు? మీకు అన్నీ తెలుసుగా, మీకు నేను చెప్పేది ఏముంది కొత్తగా? మీరు అన్నీ అనుభవించే ఉన్నారుగా, మీరు బాగా పండితులు అయిపోయారుగా. పాపాలు చేయడంలోను, పాపాలు పోగొట్టుకోవటంలోను, దుష్టిని ఎదుర్కోవడంలోను, దేనితో మనం దుష్టిని ఎదుర్కొనగలమనే ఎక్స్పీరియన్స్ మీకు బాగుంది కదా. అయినా అందుకని అన్నాడు, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. దుష్టుడు మనం వెనకాలే ఉంటాడు. దుష్టుడు ఎప్పుడు మనం వెనకాలే ఉంటాడు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. యవనస్తులు కూడా ఒక మంచి గైడ్ చేస్తా ఉన్నాడు. ఏమని? యవనస్తులారా మీరు బలవంతులు. అందుకని యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతున్న బాణములు వంటి వారు. నిజమే కదా, యవనస్తులు చాలా బలం కలిగి ఉంటారు. మీరు దేని చేత దుష్టిని ఎదుర్కొంటారండి? దేని చేత? దేవుని వాక్యం చేత మీ యందు నిలుచున్నది. మీరు బలవంతులుగా. చిన్నపిల్లలు దేవుని వాక్యం మర్చిపోతారు. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల, వాళ్ళ కుటుంబ ఆయాసాల వల్ల, ఆరోగ్య ఆయాసాల వల్ల వాళ్ళు దేవుని మర్చిపోతారు. మీరు యవనస్తులు కదా, మీకు అన్ని విధాల బలం ఉంది, అన్ని విధాల జ్ఞాపకశక్తి ఉంది, అన్ని విధాల శక్తి ఉంది, అన్ని విధాల మీరు బాగా టాలెంట్గా ఉన్నారు. కాబట్టి మీలో దేవుని వాక్యం నిలుచుకుంటారు. అందుకనే మరి యవన కాలంలోనే ఆయన కాడిమోయటం సులభం అని వాక్యం ఒట్టిగా చెప్పలేదమ్మా. యవనస్తులు దేని చేత అనంటే దేవుని వాక్యం చేత శుద్ధీకరణ. యవనస్తులు దేని చేత వారి జీవితాన్ని సరిదిద్దుకుంటారంటే వాక్యం చేతనే. అందుకనే మీ యందు బాగా నిలిచి ఉంటుంది వాక్యం. దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. దుష్టుని జయించడంలో ఎవరండి మార్కులు కొట్టేసిందంటే యవనస్తులే. దుష్టుని ఎదుర్కోవడంలో ఎవరండి ఫస్ట్ క్లాస్ అంటే యవనస్తులే. దుష్టుని యొక్క తలంపులు గుర్తుపెట్టేది ఎవరంటే యవనస్తులే. కాకపోతే యవనస్తులే కానీ యవనస్తుల్ని దుష్టుడు తొందరగా పడగొడతాడు. దేని ద్వారా? ప్రేమలో పడేస్తాడు, తాగుల్లో పడేస్తాడు, ఇంకా తర్వాత డ్రైవింగ్లో పడేస్తాడు, స్నేహితులతో పడేస్తాడు. ఇంకేం చేస్తాడు? మరి మన ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మరి ఆయన యొక్క జీవితం ఏమైపోయింది? తప్పిపోయిన కుమారుడు కదా. ఆయన జీవితం ఎలాగ జరిగిపోయింది? తన యవన కాలంలోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తన ఆస్తిని పోగొట్టుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి తన తండ్రితో అంటున్నాడు, నేను నీకును దేవునికి విరోధంగా పాపం చేశాను డాడీ, దయచేసి నన్ను మన్నించు డాడీ అనగానే వాళ్ళ తండ్రి మీదపడి ముద్దు పెట్టుకొని తన కుమారుని రిసీవ్ చేసుకున్నాడు. ఈ విషయం ఎవరికి కోపం వచ్చింది? పెద్ద కుమారునికి కోపం వచ్చింది కదా. అంతే కదా, ఎప్పుడు నీతో ఉన్న నన్ను పట్టించుకోలేదు కానీ ఆస్తి మొత్తం పాడు చేసి జీవితం అంతా పోగొట్టుకొని మరి కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినటువంటి చిన్న కుమారుడు రాగానే నువ్వు ఇంతగా రిసీవ్ చేసుకుంటున్నావు డాడీ, నువ్వు ఏంటి డాడీ అని చెప్పి తండ్రిని నిలబెట్టి అడుగుతాడు పెద్ద కుమారుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుని ఎదుర్కోవటంలో యవనస్తులు బలంగా ఉన్నారు. దుష్టుల్లో పడిపోవడానికి కూడా యవనస్తులు బలహీనంగా కూడా ఉన్నారని మనం ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురి ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి దుష్టిని ఎదుర్కోవడంలో మనం బలం కలిగి ఉండాలంటే మనం ఈ దురాత్మల సమూహంతో పోరాడుతున్న మన జీవితంలో వాక్యమే సాధనం, ప్రార్థనే సాధనం, విధేయతే సాధనం. అటువంటి గొప్ప సాధన మనకి అలవాటగునట్లు మరి దేవుడు తన కృపా సహాయం మనకి కలుగుజేయునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగం గురించి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని గురించి మన జీవితంలో అన్వయించుకునేటట్టుగా మనం దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో గోజాడుతున్నాం. దుష్టుని ఎదుర్కోవటం ఏ విధంగా అనేది చాలా వాక్యాల ద్వారా మీరు మాకు నేర్పించారు ప్రభా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాకు హెచ్చరించారు. దురాత్మల సమూహంతో పోరాడుతున్న మా జీవితంలో దేవా మేము శక్తిమంతులం కావాలంటే నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి, నీ దయ కావాలయ్యా, నీ నడిపింపు కావాలి అయ్యా. చిన్నపిల్లలకు ఒక హెచ్చరించి తండ్రి, నా నాయన తండ్రులకు ఒక హెచ్చరిక అయింది ప్రభా, యవనస్తులకు ఒక హెచ్చరిక అయింది. యవనస్తులు చక్కగా తండ్రులేమో మరి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు,
వాళ్ళు మర్చిపోకుండా మిమ్మల్ని మరి దుష్టుని ఎదుర్కోవడానికి మిమ్మల్ని వాడుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. యవనస్తులు బలవంతులు కనుక దేవుని వాక్యం ద్వారానే మరి దుష్టుని ఎదుర్కొంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటువంటి గొప్ప వాక్య సందేశాల ద్వారా మీరు మమ్మల్ని సరిదిద్దుతున్నందుకే మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈనాటి వాక్యంలో మీరు తోడుగున్నారు. ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా, దుష్టుని తలంపులకు గురి కాకుండా యేసయ్య ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యాన్ని విని దుష్టుని ఏ విధంగా ఎదుర్కోవాలో, మరి మంచి సర్వాంగ కవచం విశ్వాసమైన డాల్ని ఏ విధంగా ధరించుకోవాలో నా నాయన కనిపెట్టి ఉండటం కావాల్సిన ప్రతి ఆశీర్వాదం నా తండ్రి మా అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.